Hey guys, another day, another video, another recipe. సో ఎంతమందికి బిసిబేళబాత్ ఇష్టమో కామెంట్ చేయండి, రెసిపీ చూసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమహాస్ బ్లాగ్స్. ఇవాళ మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఐటమ్ బిసిబేళబాత్. నేను అసలు చిన్నప్పుడు బిసిబేళబాతే తినకపోతాను అనమాట. మా అక్క ఫేవరెట్. సో మా అమ్మ చేసింది తిని 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 అది అలవాటు అయ్యి నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. సో అదే రెసిపీ నేను కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా ఏం చేసుకోవాలి అంటే ఒక కడాయి పెట్టుకొని తిరువాత వేసుకోవాలి. ఇంగువ తిరువాత మాత్రమే. చాలామంది ఉల్లిపాయలు కూడా వేస్తారు బిసిబేళబాత్కి, బట్ మేమైతే స్కిప్ చేస్తాము. బిసిబేళబాత్కి ఉల్లిపాయలు అంతా టేస్ట్ రావు. ఇన్ కేస్ వేసుకుంటే సాంబార్ ఉల్లిగడ్డలు మాత్రమే వేసుకోండి, పెద్ద పెద్ద వేసుకోకండి. నేను ఇక్కడ బిసిబేళబాత్ మసాలా ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా బిసిబేళబాత్ పౌడర్ లేదా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి అని రెసిపీ కావాలి అంటే ప్లీజ్ కమెంట్ బిలో, నేను చేస్తాను. సో ఇదంతా స్టార్ట్ చేసేక ముందే నా దగ్గర అవైలబిలిటీ ఉన్న కూరగాయలన్నీ నేను కుక్కర్లో 2 విజిల్స్ కూగించుకున్నాను. తర్వాత రైస్, కందిబేళ్ళు, 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కందిబేళ్ళు కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాతలో ఇది వేసిన తర్వాత ఆహా అంటే స్మెల్ వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా అది సారి అంతా వేసేసి రైస్, ఈ బ్యాళ్ళు, తర్వాత తరకారీ, ఉప్పు వేసి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి చింతపండు పులుసు, ఇంకోటి బెల్లం. ఇంకా అవన్నీ కూడా వేసేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మరగాలన్నమాట. అప్పుడే మనకి బిసిబేళబాత్ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా మనం బాగా మెయింటైన్ చేయాలి. ఊరికే బ్యాళ్ళు బియ్యము కూరగాయలు ఉంటే అది దగ్గర పడదనమాట. చాలా నీళ్లు కూడా వేయకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే కన్సిస్టెన్సీ ఉండాలి. చింతపండు కూడా అంతే. మరి తిక్కుగా గొజ్జు తీసుకోకూడదు, కొంచెం లైట్గా తీసుకోవాలి. మనం సాంబార్కి అయితే కొంచెం చిక్కగా తీసుకున్నా బాగుంటుంది, బట్ దీనికైతే పల్చటి చింతపండు పులుసు మనము ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మిక్స్ చేయాలి. ఒక 15 to 20 మినిట్స్ చిన్న మంట మీదనే కలుపుతూ అడుగంటకుండా, చిన్న మంట పెట్టినా మనం 5 మినిట్స్ అలాగే పెడితే ఖచ్చితంగా అడుగంటుతుంది. మనం ఎవ్రీ 1 మినిట్ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు పొరపాటు స్కిన్ మీద పడింది అంటే మాత్రం బొబ్బు వచ్చేస్తుందండి. చాలా జాగ్రత్త కలపండి. ఇంకా బిసిబేళబాత్ ప్రాసెస్ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో ఏంటి అంటే మేము పెరుగు పచ్చడి చేస్తామన్నమాట. ముందు పెరుగు పచ్చడికి పచ్చి ఉల్లిపాయలు వేస్తుంటే, బట్ నాకు ఎందుకో ఈ మధ్య ఇష్టం ఉండట్లేదు. అందుకనే లైట్గా పచ్చి ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు ఫ్రై చేసుకొని పెరుగు, దీనికి కొంచెం పుల్లగా ఉంటేనే పెరుగు బాగుంటుంది. తర్వాత నీళ్ళగా ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట. ఇంకా దానికి సరిపడే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని బిసిబేళబాత్ విత్ పెరుగు పచ్చడి. నేను దీన్ని రైతా అనను అనమాట, రైతా ప్రాసెస్ వేరు, అందుకని పెరుగు పచ్చడనే అంటాను. నాకు ఈ కాంబినేషన్ ఇష్టం. తర్వాత బిసిబేళబాత్ విత్ గీ ఇష్టం. మా ఆయనకు మాత్రం బిసిబేళబాత్ విత్ బూందీ ఇష్టం. సో మీకు కూడా ఏ కాంబినేషన్ ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఇంకా అన్నీ చేసేస్తూ ఉన్నాను. సో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, మామూలుగా ఆంధ్ర వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి ఈ బిసిబేళబాత్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఆంధ్ర వాళ్ళు మామూలుగా దీన్ని సాంబార్ అన్నం అంటారు. తర్వాత ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ కర్ణాటక వాళ్ళు దీన్ని బిసిబేళబాత్ అంటారు. బిసిబేళబాత్ అంటే పెద్ద పెద్ద మీనింగ్ ఏం లేదు. వేడిగా ఉన్నటువంటి బ్యాళ్లతో చేసిన అన్నము, రైసు, కూరగాయల అన్నము అని చెప్పచ్చు అనమాట. సో దీనికి గిసాలాలు ఏం అవసరం లేదు. తర్వాత అనంతపూర్లో కూడా నాకు ఒకే ఒక ప్లేస్లో బిసిబేళబాత్ ఇష్టము. అదే మూగాంబిక శ్రీకంఠం సర్కిల్లో. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ మా ఆయనకు నేను బూందీ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఆయనకు మాత్రం బూందీ వేసిస్తే ఆహా, చూసారా కళ్ళల్లోనే. ఆయిల్ ఫుడ్ అంటేనే కళ్ళలో నుంచి ఒక వెలుగు, చంద్రముఖిలో రజనీకాంత్కి వచ్చిన వెలుగు వెలుగుతూ ఉంటుంది అనమాట కదా కళ్ళలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ బ్లాగ్స్. ఎవరు ఫస్ట్ చెప్తామా అని